తల్లికి వందనం పథకం గురించి నారా లోకేష్ ఏం చెప్పారు? తల్లికి వందనం పథకం గురించి కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు అందరికీ ఈ పథకం వర్తిస్తుందా, లేక కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుందా అనేది చాలా మందిలో ఉన్న అనుమానం. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే, కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పథకం అమలుకు విధి విధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని అన్నారు. అది కూడా 15,000 కాకుండా 13,000 ఇచ్చిందని, ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు, నిపుణులతో చర్చిస్తామని, త్వరలోనే అన్ని వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.